పరాశక్తి యొక్క వాక్కు వేదం రూపంలో వెలువడింది. ఆ యొక్క వాక్కుకు అధిష్టాత్రి గాయత్రి అయింది. గాయత్రీదేవి యొక్క స్వరూపం మనం తీసుకున్నట్లయితే పంచశీర్షాలతో, దశభుజాలతో, ఒక్కొక్క శిరస్సు కూడా త్రినేత్రాలతో, స్వర్ణాభరణ భూషితురాలుగా ఆ మహాదేవి మనకు దర్శనమిస్తుంది. ఈ తల్లియే పరాశక్త్యాత్మక పంచముఖ దశభుజ గాయత్రి. ఈ మహాదేవిని త్రిసంధ్యలయందు మనం ఉపాసించాలి. ప్రాతకాలమందు ప్రాతస్సంధ్యాది దేవత గాయత్రి బ్రహ్మస్వరూపిణి. మధ్యాహ్న కాలమందు మాధ్యాహ్నిక సంధ్యాధిష్టాన దేవత సావిత్రి రుద్రస్వరూపిణి. సాయం సంధ్యాధిష్టాన దేవత సరస్వతి విష్ణుస్వరూపిణి. మనం త్రిసంధ్యలలో మాత్రమే గాయత్రిని సంధ్యావందన అనంతరము ఉపాసించాలి. మిగిలినటువంటి సమయంలో గాయత్రి ఉపాసన కూడదు. గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూపంలో మనం త్రిసంధ్యలలోనూ గాయత్రిని ఉపాసించడం జరుగుతుంది. ప్రతి హిందువు కూడా శిఖాయజ్ఞోపవీతాలను ధరించి ఉంటాడు. అయితే ఇక్కడ వేదాధ్యయనం చేయడానికి మనం అర్హతను సాధించాలి. ఎప్పుడు వేదాధ్యయనం సాగించడానికి అర్హత లభిస్తుంది అంటే ద్విజత్వాన్ని సిద్ధింపజేసుకున్న నాడే మనకు వేదాధ్యయనం చేసేటువంటి అర్హత వస్తుంది. ద్విజత్వం అంటే ఏమిటి? ద్వితీయ జన్మ. సర్వసాధారణంగా 84 లక్షల జీవరాశులు కూడా జన్మిస్తూనే ఉంటాయి. స్త్రీ పురుషుల దివ్య సంయోగం చేత సంతానం ఉత్పన్నమవుతుంది. అయితే 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా కేవలం మానవునికి మాత్రమే ద్విజత్వం అనేటువంటిది ఉంటుంది. అందులోనూ భారతదేశంలో పుట్టినటువంటి వారికి మాత్రమే. ఈ యొక్క ద్విజత్వం అంటే ద్వితీయ జన్మ. సాధారణంగా తల్లిదండ్రులకు మనం జన్మించేటువంటి ఆ జన్మ ఏదైతే ఉందో అది తొలి జన్మ. అయితే ద్విజత్వం అంటే ద్వితీయ జన్మ, ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసం ద్విజత్వాన్ని మనం సిద్ధింపజేసుకోవడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక జన్మ. అయితే బ్రాహ్మణులు గర్భాష్టకంలోను అంటే 7 సంవత్సరాలు నిండిన తరువాత అంటే 7వ సంవత్సరంలోను, క్షత్రియులు 9వ సంవత్సరంలోను, వైశ్యులు 11వ సంవత్సరంలోను, శూద్రులు 13వ సంవత్సరంలోను ఉపనయన సంస్కారం చేసుకొని
వేదాధ్యయనం ప్రారంభించాలి అని మనకు వేదం చెబుతోంది. అయితే ఇక్కడ ఉపనయన సంస్కారం చేసేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ప్రక్రియలు చేసి ఆ యొక్క వటువుకు అంటే ఆ పిల్లవానికి 5 శిఖలు పెట్టడం జరుగుతుంది. అంటే 5 పిలకలు పెడతారు.